వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. 1996 తర్వాత దాదాపు 29 ఏళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది. 8 జట్లు తలపడబోయే ఈ టోర్నీలో భారత్ మినహా అన్ని జట్లు పాకిస్తాన్ లో దిగడం ఖాయం. ఇప్పటికే ఆయా బోర్డులు తాము పాల్గొన్న విషయాన్ని పీసీబీకి చేరవేశాయి. ఉగ్రవాద రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడం అసంభవమే. మెన్ ఇన్ బ్లూ పాకిస్తాన్లో పర్యటిస్తుందా లేదా అనే దానిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే టీమిండియా పాక్లో ఆడదు గనుక ప్రత్యామ్నాయంగా భారత ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించాలని కోరినట్లు నివేదికలు వచ్చాయి. అయితే అందుకు పీసీబీ అంగీకరించడం లేదని సమాచారం. జూలై 19 నుండి జూలై 22 వరకు శ్రీలంకలో ఐసీసీ సమావేశం కానుంది. ఈ భేటీలో బీసీసీఐ పాకిస్తాన్లో ఆడడంపై తమ వైఖరి ఏంటనేది స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గతేడాది ఆసియా కప్ 2023 నిర్వహించినట్లుగానే హైబ్రిడ్ పద్ధతిలో మ్యాచ్లు షెడ్యూల్ చేయాలని ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే 2026 టీ20 ప్రపంచ కప్ను పాకిస్తాన్ బహిష్కరించనుందని ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026లో భారత్ శ్రీలంక దేశాలు సంయుక్తంగా పొట్టి ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించకపోతే 2026 టీ20 ప్రపంచ కప్ను పాకిస్తాన్ బహిష్కరించనుందని సమాచారం. ఇప్పటికే క్రికెట్ అపెక్స్ బాడీ ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచ కప్ను బహిష్కరించనుందట. దీనిపై దాయాది దేశంలో విస్తృతంగా చర్చలు జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.